డియర్ ఫ్రెండ్స్, వయసును సంపాదించుకున్న బంగారమైనా ఉండాలి, వయసులో కనుక్కున్న కొడుకులైనా ఉండాలి. బంగారం సంపాదించలేకపోయిన వాళ్ళు బంగారం లాంటి కొడుకులు ఉన్నారు అని వాళ్ళపైన ఎన్నో ఆశయాలు పెట్టుకొని పెంచి పెద్దవాళ్ళని చేసి చదువులు బుద్ధులు అన్నీ నేర్పి పెళ్ళిళ్ళు చేశాక మారేవారు కొందరు, పెళ్ళిళ్ళు చేయకముందు మారేవారు కొందరు. ఈ తల్లుల్ని పట్టించుకోవట్లేదు, తండ్రుల్ని పట్టించుకోవట్లేదు. ఎవరి స్వార్థం వాళ్ళదైపోయింది. కష్టపడి పెంచి పెద్దవాళ్ళని చేసి చదువులు చెప్పించి అంత ప్రేమ వాళ్ళకున్నప్పుడు ఒక్క అమ్మ నాన్నల్ని కనీసం నోటి మాట కూడా మాట్లాడకుండా కఠినాది కఠినంగా శిక్షిస్తూ ఉన్నారు కొడుకులు. ఒక పల్లెటూరులో జరిగిన కథ ఇది ఫ్రెండ్స్. ఏదో కొడుకు వెళ్ళాడు, సంపాదిస్తాడు, కొడుకు చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తాడు, మమ్మల్ని పోషిస్తాడు, మేము పెంచాం కదా, మా రుణాన్ని తీర్చుకుంటాడు కొడుకు అని ఎన్నో ఆశలు పెట్టుకున్న అమ్మా నాన్నలు కన్నీరు మున్నీరుగా వలపిస్తున్నారు. కనీసం నోటి మాట కూడా నోచుకోకుండా ఎంతోమంది విలపిస్తున్నారు. ప్రతి ఇంట్లో, ప్రతి వాడలో, ప్రతి వీధిలో జరుగుతున్న సందేశాలు ఇవి. కళ్ళకు కట్టినట్టు వాళ్ళ బాధల్ని చెప్పుకుంటూ ఉన్నారు. ఎవరి కోసం? చేసింది కొడుకుల కోసం, కష్టపడి ఊపిడి ఉపాసం. అప్పుడు చిన్నపిల్లలు అని కడుపు కట్టుకొని అప్పుడు పెంచారు. ఇప్పుడు తిందామంటే తినడానికి లేదు, తిన్నా అరగదు. ఏదైనా తిందామంటే తెచ్చిపెట్టేవాళ్ళు లేరు. ఏదైనా చేసుకొని తిందామంటే అరగదేమోనని భయం. ఇన్ని కష్టాల మధ్య సతమతం అవుతూ బతికేస్తున్నారు పెద్దవాళ్ళు. ఈ కొడుకులకు కోడళ్ళకు మాత్రం ఏమీ పట్టడం లేదు. వాళ్ళు ఎప్పుడు చనిపోతారా? కానీ మనం ఆ స్టేజ్కి వచ్చేసరికి మనకు అర్థమవుతుందేమో, మా బ్రతుకులు ఇలా ఉంటాయేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా బాధగా